చెప్పిన ఒక చిన్ని కథ. ఈ రోజు కథ బంగారు బాతుగుడ్డు. ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లని తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదయ్యింది. ఒకరోజు అది బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతులు ఆనందానికి హద్దు లేదు. అలా ఆ బాతు రోజు క్రమం తప్పకుండా ఒక బంగారు బాతుగుడ్డును పెట్టేది. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉండేది. పేరయ్య దంపతులకు రోజుకొక బంగారు గుడ్డు లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఆ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది కదా, దీని పొట్టలో చాలా గుడ్లుంటాయి. ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని పేరయ్య దంపతులు బాతు పొట్ట చీల్చి చూశారు. అని వారికి ఒక్క బంగారు గుడ్డు కూడా లభించలేదు. పేరయ్య దంపతులు నెత్తు నోరు కొట్టుకుని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృషించిపోయారు. ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.